గరివిడి రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. దేవాడ నుంచి దిగువనున్న సుమారు 28,000 మంది రైతుల భూములను సాగునీరు అందిస్తున్న తోటిపల్లి కాలువ నుంచి నీటి లీకేజీ కట్టుకట్టవేయాలని సూచించారు. గరివిడి మండలం దేహవాడ గ్రామం వద్ద ఉన్న తోటపల్లి కాలువను దాని పక్కనే ఉన్న మాంగనీస్ ఐరన్ ఓర్ గనులను కలెక్టర్ పరిశీలించారు. తోటపల్లి కాలువ నుంచి సాగునీరు సమీపంలోని గనుల్లోకి లీకేజ్ అవుతుండటంతో ఇటు నీరు వృధా అవుతుండటంతో పాటు అటు మైనింగ్ కూడా అంతరాయం కలుగుతుండటంతో కలెక్టర్ ఈ పర్యటన చేపట్టారు. కాలువ నుంచి నీరు లీకేజ్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. మైనింగ్ కు సంబంధించిన అంశాలను గనుల శాఖ అధికారులతో లీజ్ దళాదారులు ఆర్బీఎస్ఎస్ డి అండ్ కేఎన్ దాస్ కంపెనీ యాజమానులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సంబంధిత మ్యాప్లను, ప్రస్తుత కాలువ వెళుతున్న మార్గాన్ని, గుర్ల మండలం సదానందపుర గ్రామ పరిధిలో ఉన్న గనుల లోపలికి ప్రాంతాన్ని, నీటి ఓటులను, మైనింగ్ మెటీరియల్ డంప్లను పరిశీలించారు. లీకేజ్ ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాడ నుంచి దిగువ ప్రాంతాల్లో సుమారు 28,000 ఆయకట్టు రైతులు ఉన్నారని, వారందరికీ సాగునీటిని సక్రమంగా అందించాల్సిన బాధ్యత తమపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కనిపించినాయి. ఆ వాటర్ వీళ్ళకి కింద ఎక్కడో ఒక పైన ఒక 15-20 మీటర్స్ డెప్త్ లో వాటర్ సీపేజ్ కనిపించింది సార్. ఆ సీపేజ్ వల్ల వాళ్ళకి ఉన్న ఎగ్జిస్టింగ్ బెంచెస్ అన్ని జారిపోయింది. టైమింగ్స్ అవన్నీ అప్పుడే చెప్పుకుంటే వేరేగా ఆల్టర్నేటివ్ ఆలోచించారు. మీరు కూర్చొని మాట్లాడిస్తారు. మీరు కావాలి వాళ్ళు సర్వే చేసిన తర్వాత మీరు చెప్పే కదా, ఇందులోనే వదలండి. జులై అన్నావు కదా, 3 నెలల టైం ఉంది కదా, ఇప్పుడు ఫ్లోర్ చేసుకో. ఇటు దారి ఇది ఆర్సీసీ ట్రఫ్ కూడా పడదంటున్నారు సార్. బికాజ్ 50 మీటర్స్ వరకు ముట్టుకోవద్దు అంటారు కదా. 50 మీటర్స్ వరకు మీరు ముట్టుకోపోతే అసలు దీనికి ప్రాబ్లం ఉండదు మీకు. 15 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వాటర్ రెగ్యులేషన్ ఇస్తున్నాం సార్. ఏ సీజన్ ఇస్తారమ్మా మీరు? ఎప్పుడు మొదలైంది? లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయాం, కానీ అంతకు ముందు నుండి కూడాను మనకి ఎప్పుడైతే విజయనగరం మున్సిపాలిటీకి వాటర్ లేకపోతే చెప్పండి. మీరు ఏరియా వీళ్ళకి ఇచ్చిన మైనింగ్ ప్లేస్ లో వీళ్ళు డంప్ ప్లేస్ కాకుండా మధ్యలో కెనాల్ కట్టుకున్నారు. ఆ తర్వాత ఇదంతా మైనింగ్. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇటు తవ్వుకున్న రావడం వల్ల ఇక్కడ బీటు పడుతుంది అంటారు. ప్రొటెక్ట్ చేయాల్సిన ఇది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అలైన్మెంట్ చేసిందే తప్పు సార్. మైండ్ లో ఇంత కరువు తీయాల్సిన అవసరమే లేదు. ఇలా చేసినట్టు అలా చేసి ఉంటే అసలు గ్రౌండ్ లెవెల్ వస్తాం. మీకు కెనాల్ కదా, ఇది గ్రౌండ్ వాటర్ రావట్లేదు కదా మీకు. వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు వరకు రాలేదు కాబట్టి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు కన్సల్ట్ ఇచ్చుంటారు. వాళ్ళు ఇప్పుడు మొదలు
సెప్టెంబర్ వరకు ఉన్నారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం పోలీసు వారిని పార్టీ తరఫున కోరడం జరిగింది. దాని మీద వీళ్ళు స్పందించిన దానికి ప్రతిగా నేను ఏదైతే మీకు చూపించానో ఆ ఏదైతే రిప్లై ఉందో ఆ రిప్లై మనం ఇవ్వడం జరిగింది. ఇది ఆ రిప్లై. అక్కడ మున్సిపాలిటీ వారు ఏ విధంగానూ కూడా వాటర్ ఆ గార్డెన్ కొట్టకపోవడం వల్ల అది మొత్తం ఎండిపోయి దాన్ని అక్కడ రాత్రులు కూడా సర్విలెన్స్ లేకపోవడం వల్ల ఈ ఆకతాయిలు వచ్చి మందు తాగడం, అక్కడ సీసాలను అక్కడే పాడేయడం, విచ్చలవిడిగా రేసింగ్లు పెట్టడం, కార్ రేసింగ్లు పెట్టడం, బైక్ రేసింగ్లు పెట్టడం, ఈ విధంగా విచ్చలవిడితనంగా వీళ్ళంతా చేస్తున్నారు. దాని మీద చర్య తీసుకోవాలని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. సిఐ గారు కూడా మేము దీని మీద విచారణ జరిపించి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా అవన్నీ ఉటంకిస్తూ చెప్పాం. బీజేపీ ఏదైతే కార్యకర్తలు వచ్చి ఆ రోజు ఆఫీస్ దగ్గర చేయడం కానివ్వండి, లేదంటే ఆయన బర్త్డే రోజు, లోకేష్ గారి బర్త్డే రోజు వాళ్ళ కార్యకర్తలు ఆకతాయిలు మోకల్లాగా వచ్చి చేయడం కానివ్వండి, ఇప్పుడు తగలబడ్డం కానివ్వండి, ఇవన్నీ వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జడ్ సెక్యూరిటీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానివ్వండి, ఆఫీస్ దగ్గర కానివ్వండి, మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధ్యత కూడా, ప్రభుత్వం బాధ్యత ఇది. ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఆయన పాలకపక్షాలన్నీ మూడు పార్టీలు పాలపక్షంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. తగిన సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది. దాని మీద పూర్తి విచారణ జరిపించే వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు.